హోలీ జడ్జి టెంపుల్ ముత్తుకూరు ప్రార్థనా మందిరంలో ఉదయకాలం మరి వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 38వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 38వ వాక్యం. రాజు కిమ్హాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నీకు చేసేదను అని సెలవిచ్చెను. నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. బిడ్లరా, పోయిన వారం వాక్యాన్ని ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, పొడిగిస్తున్నాం. పోయిన వారం ఏం చెప్పాము అని అడిగి టైం వేస్ట్ చేసుకునేంత మనసు నాకు లేమ్మా లేదు. పోయిన వారం ఎవరి గురించి చెప్పాము, పేరు చెప్పండి అన్నాను అనుకో, అదొక రకంగా చూస్తారు నా సాయి కూతుర్లు. నిన్నదే గుర్తు లేదు, నువ్వు ఎందుకు అయ్యా మమ్మల్ని సార్, నువ్వు తలకాయ తింటావు మమ్మల్ని సార్, నువ్వు అబ్బా అక్కడ ఎవరు చెప్పి లేక చెప్పింది, లేకని దేవుడు దీవించును గాక. చూసా పేరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు. నేను ఇంకా మీరు పేరు మర్చిపోతారేమో. పోయిన వారం చెప్పలా మీకు, బజ్జిల్లయి అని రావాలంటే బజ్జీలు అని గుర్తుపెట్టుకోండి అని మీకు చెప్దాం అనుకున్నా. చెప్పండి, పోయిన వారం ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? బర్జిల్లయి, బర్జిల్లయి అనే వ్యక్తి గురించి చెప్పుకున్నాం. పోయిన వారం అంశం పేరేంది? తప్పక అనుసరించవలసిన బర్జిల్లయి మాదిరి. బర్జిల్లయి మాదిరి, తప్పక అనుసరించవలసిన బర్జిల్లయి మాదిరి. ఇప్పుడు మన మూలవాక్యంలో కూడా దావీదు రాజు చెప్పాడు అతనితోటి. ఎవరితోటి? బర్జిల్లయి తోటి. బర్జిల్లయి ముసలోడా కుర్రోడా? ఎన్ని సంవత్సరాలు? అవి అడగబాకు, పేరు చెప్పమంటే చెప్తాం కానీ ఆయన వయసు ఎంత, అవన్నీ అంత దివ్యమ్మ దీవెన పేరు చెప్పండి చెప్తాం కానీ, అంకులో పేరు చెప్పండి చెప్తాం కానీ వయసు ఎంత అవన్నీ మాకు తెలీదు. 80 సంవత్సరాల ముసలివాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 80 సంవత్సరాల ముసలివాడు. అసలు ఏం జరిగింది? పోయిన వారు ఏం చెప్పుకున్నాం మనము? ఏం జరిగింది? దావీదు గారు చేసిన అపరాధాన్ని బట్టి దేవుని శిక్ష దావీదు గారి మీదకి వచ్చింది. దావీదు గారు ఏం చేశారు? ఒకటి వ్యభిచారం, బలాత్కరించడం, ఆమె భార్యని నిర్దోషిని చంపటం. ఈ నేరాన్ని దేవుడు క్షమించాడు కానీ పనిష్మెంట్ మాత్రం తీలా. పనిష్మెంట్ పడిపోయింది దావీదు గారి మీద. సొంత కొడుకే శత్రువై దావీదు గారిని తరివేడు అడవుల్లోకి. కొడుకుని చంపటం ఇష్టం లేక సింహాసనం వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు రాజుగారు. మహనయీము అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ 4 రోజులు ఉన్నాడో 2 నెలలు మనకు తెలియదు. ఆయనతో పాటు 3000 మంది పైగా జనాభా ఉన్నారనమాట. వీళ్ళందరికీ అడవుల్లో ఆకలి, అన్నం లేదు, పెట్టేవాళ్ళు లేరు. కొండల్లో గుట్టల్లో ఉన్నారు. భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు రాజుగారు. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో 3 మనుషులు మాట్లాడుకున్నారు. వాళ్ళల్లో మొదట ఆయన షోబియు, రెండో ఆయన మాకీరు, మూడో ఆయన బర్జిల్లయి. వరుగుంట అబ్రమన్న చెప్పు, బర్జిల్లయ్య? బర్జిల్లయి. కనీసం బజ్జీలన్న అనుకోండి, గుర్తుపెట్టుకోండి. పేరు రాకపోతే ఏం చేద్దాం? చదువు లేకపోతే పేరు రాదు కదా. ఏనా శాంతిరాజన బజ్జీలా? బర్జిల్లయి. ఈ 3 మాట్లాడుకొని, అయ్యో మన రాజుగారు అడవుల్లో ఉన్నాడు, ఆయనకి ఆకలి వేస్తుంది కదా, ఆయనతో పాటు జనాభా ఎంత ఆకలి ఎంత దప్పికతో ఉంటారని వీళ్ళు 3 మాట్లాడుకొని ఆ 4000 మందికి సరిపోయిన ఆహారం, ప్లేట్లు, కొండలు, పరుపులు, పాత్రలు అన్నీ తీసుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఆ అడవిలో ఉన్నారో అన్ని రోజులు వాళ్ళకి ఆహార పదార్థాలు పంపిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మొదటి 2 మాత్రం కొన్ని రోజులు చేసి ఆగిపోయారు కానీ బర్జిల్లయి మాత్రం తిరిగి మరలా రాజుగారు నగరికి వెళ్ళే వరకు, ఊరికి తిరిగి వెళ్ళే వరకు ప్రతిరోజు ఆహార పదార్థాలు పంపిస్తూనే ఉన్నాడంట. అలా అరణ్యంలో దావీదు గారిని, అతని పిల్లల్ని, అతని భార్యల్ని, అతని సైన్యాన్ని పోషించిన కారణము చేత బర్జిల్లయి మీద దావీదు గారికి గొప్ప ప్రేమ కలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే దీని అర్థమైంది, సంఘాల్లో ఎవరైతే దేవునికి ఎక్కువగా పెడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా పాస్టర్ గారికి ప్రేమ వస్తుంది అని అర్థం. వాళ్ళే చూస్తుంటాడంటే రాదైతే అరో నిజం చెప్పారు నువ్వు, న్యాయం మాట్లాడుకుందాం మనం. వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, వాళ్ళకే చెప్పేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది
ఎందుకు? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైతే పలకరిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే చూస్తారో, ఎవరైతే పట్టించుకుంటారో ఖచ్చితంగా ప్రేమ వచ్చేస్తుంది. కొంతమంది ఆ ప్రేమని అపార్థం చేసుకొని మిస్యూజ్ చేసుకుంటారు వాళ్ళు. కానీ బర్జిల్లై మిస్యూజ్ చేసుకోవాలా. మన సేవలో కూడా కొంతమంది నాకు కూడా ఎదురయ్యారు. వందలు వందలు వేలు 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 పెట్టేవాళ్ళు. అబ్బా దేవుడే ఇచ్చినట్టు నాకు ఈ బిడ్డను అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ బిడ్డలో మనమే ఎవరు లేరు అని అట్లా చేసింది. మళ్ళీ దారి అటు తిరిగిపోయారు. మళ్ళీ లాస్ట్కి మనం తప్ప ఇక్కడ ఎవరు? మనమే రుస్తువులవి, మన మాట ఇక్కడ. ఇస్రాయల్ పాస్టర్ నా చేతి చిక్కుపోయాడు అని అనుకున్నారు. లాస్ట్ చూసేలేక అడ్రస్ లేరు. ఇట్లా కొంతమంది తిరిగిపోతారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, మనమేం చేయలేం. దేవుడు వాళ్ళకి మంచి స్థాయి ఇస్తే దాన్ని పోగొట్టుకొని కింద జరిపిన వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారు. ఉన్న స్థితి జాగ్రత్తగా కాపాడుకొని జాగ్రత్తగా వాళ్ళ స్థాయిని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు కూడా మన సంఘాల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, దైవజనులు కానీ సేవకులు కానీ కష్ట సమయాల్లో ఆదుకొని పలకరించి కాస్త ఖర్చు పెట్టి వాళ్ళ అక్కర్లు తీర్చే వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. మాత్రమే కాదు, దేవుడు కూడా వాళ్ళని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు యేసు నామములో. బర్జిల్లై ఈ పేరుని బైబిల్లో రాయించడానికి ప్రధాన కారణం ఏంటంటే, 4 నెలల పాటు తమ దావీదు గారి కుటుంబాన్ని, దావీదు సైన్యాన్ని పోషించిన ఒకే ఒక కారణాన్ని బట్టి బర్జిల్లై చరిత్ర బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఇదంతా మనం పోయిన వారమే విన్నాం. అవునా కత్తెల? పోయిన వారమే విన్నాం. ఇప్పుడు యుద్ధం జరిగింది. అబీషాలోము సైన్యం అంతా వచ్చి దావీదు గారితో యుద్ధం చేశారు. యుద్ధంలో అబీషాలోము ఓడిపోయాడు. అబీషాలోము చనిపోయాడు. అందరూ ఓడిపోయారు. ఇప్పుడు దావీదు గారు మళ్ళీ రాజ్యం వచ్చింది. దావీదు గారు ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు యోర్దాను దగ్గరికి ఈ బర్జిల్లై ఎదురొచ్చాడంట. ఆయన్ని రాజుగారిని నది దాటించి పంపిద్దామని ఎదురొచ్చాడు ముసలాయన. ఆ ముసలాయన వచ్చినప్పుడు దావీదు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి బర్జిల్లైని ముద్దు పెట్టుకున్నాడని రాయబడింది బైబిల్లో. ఏం పెట్టుకున్నాడమ్మా? ఏదో ఒకటి పెట్టుకున్నాడు కానీ అంటారా? ఇట్లా చెప్తే ఎందరు మీరు చూడండి ఎంత ప్రేమో. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఏదన్నా కొంచెం బాగా మందిరాన్ని ప్రేమించే వాళ్ళని ఒక రకంగా మా దగ్గర పెట్టుకుంటే ముదులు తిప్పుకోవద్దు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దావీదు గారు బర్జిల్లని ఏం పెట్టుకున్నాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని దీవించాడంట. ఆ దీవించి అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా, నాన్న, అంకులు, డాడీ, ఏమన్నాడో నాకు తెలీదు. 80 సంవత్సరాల వయసు ఆయనకి, పెద్ద ఆయన. బర్జిల్లయ్యే, నీవు నాతో కూడా వచ్చేయి యెరూషలేముకి. నా భోజన బల దగ్గర నేను పెట్టి నేను బాగా చూసుకుంటాను నానా, నేను బాగా చూసుకుంటాను తండ్రి. నా ఆకలి తీర్చావు, నా పిల్లల ఆకలి తీర్చావు, నాకు పరుపులు తెచ్చావు, నా సైన్యాన్ని పోషించావు, నాకు ఏ కొదువు లేకుండా అరణ్యంలో నాకు అన్నీ చూసుకున్నావు, రా నేను నీకు అన్నీ చేస్తా అని పిలిచాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా దావీదు గారు ఏడు నుంచి వెళ్ళాలా? ఏడు నుంచి పిలిచాడా? చెప్పారు, మర్యాద చెప్పు. ఏడు నుంచి కొంతమంది చెప్తుంటారు, సార్ ఇట్ట చేసేద్దాం, అట్ట చేసేద్దాం, దుమ్ము రేపేద్దాం, పొడిచేద్దాం అని చెప్తారు. ఏముండదు. ఏసపు ఏడు నుంచి చెప్తే దావీదు గారు ఏడు నుంచి పేరుకి పిలుద్దాము, మళ్ళీ వచ్చేస్తాడేమో నాయన, ఏదో పేరుకి ఒక మాట అంటాం, ఒకటే పరిగెత్తి వచ్చేస్తారు వీళ్ళు అంటాము. అర్థం చేసుకోవాలా? ఓరకే వచ్చేసింది ఇది. ఆ మైండ్తో పిలవాలా, హృదయపూర్వకంగా పిలుస్తున్నాడు, ఇక్కడి నుంచి పిలుస్తున్నాడు, రా వెళదాం రా. ఒకసారి కాదు, అనేక సార్లు. వదిలేండి అయ్యా రాజు అంటుంటే, నువ్వు రావాల్సిందే పట్టుబడతావు దావీదు గారు. అప్పుడు చెప్పాడు అనమాట, అయ్యా నేను 80 సంవత్సరాలు నిండిన ముసలోడిని, తింటే నాకు రుచి తెలియట్లా, ఇతరుల మాటలు కూడా నాకు వినపట్ల, అన్నీ రిపేర్ అయిపోయినాయి, బాడీ రిపేర్ వచ్చేసింది. ఇంకెన్ని రోజులు బతుకుతానే నేను? ఇంకొన్ని రోజులు నేను బతికేది. అయ్యా నేను వచ్చి ఈ వయసులో నీకు భారంగా ఉండకూడదు అయ్యా, నా కొడుకుని తీసుకెళ్ళండి, కావాలంటే కింహాముని తీసుకెళ్ళండి అని కొడుకు మీద చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు దావీదు గారు ఏమంటారంటే, నీ కొడుకుని తీసుకెళ్ళి నువ్వు నీ కొడుకు ఏం చేయమంటావో నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను కింహాముకు చేస్తా. ఒకవేళ ఇప్పుడు నా నుంచి నువ్వు ఏం కోరుకుంటావో నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీకేం కావాలి బర్జిల్లై? అప్పుడు ఆయన చెప్తా, నాకు ఏం అవసరం లేదయ్యా, దేవుడి దయని బట్టి నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నేను అంటే మనం మాట్లాడుకుందాం. ఆయన ఐశ్వర్యవంతుని బైబిల్ చెప్పింది, గొప్ప ధనవంతుడు, ఇంకేం కావాలి? నాకు ఏముద్దయ్యా, బిడ్డను తీసుకెళ్ళండి అని ముద్దు పెట్టుకొని దీవించి తన రాజుగారిని సాగనంపి ఆయన వెనక్కి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనకు అక్కడ బైబిల్లో రాయబడింది. ఇదంతా కూడా మనం పోయిన వారమే చెప్పుకున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన పాయింట్ ఏంది?
బర్జిల్లై మాదిరిని మనం అనుసరించాలి. ఎందుకు? మనము కోరునదంతా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే. చెప్పండి, ఏంది? నా వలన నీవు కోరునదంతయు నేను చేస్తానని పోయిన వారం దేవుడు మనకు చెప్పాడు. మనం ఏమైతే దేవుడిని కోరుకుంటామో అవి మనకు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. బర్జిల్లకి చేసినట్లుగా మనకు కూడా చేస్తాడు. బర్జిల్లకి చేసినంత దేవుడు మనకు చేస్తాడు. మనం కోరినది దేవుడు మనకి ఇస్తాడు. బిడ్డరా, ఇంకొకసారి గుర్తు చేసి లోపలికి వెళ్ళిపోతాను నేను. మనం ఏం కోరుకుంటున్నాం ఈరోజు? ఒక్కొక్కరు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కొంతమంది ఏమో ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఇల్లు లేవయ్యా, సొంత ఇల్లు లేదు తండ్రి, ఎంతకాలం ఈ బతకాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇల్లు కావాలయ్యా కోరుకునేవాళ్ళు. ప్రభువు చెప్తున్నాడు, నీవు కోరినదంతా నేను నీకు చేస్తాను. అప్పుల్లో నుంచి నన్ను బయటికి తీసుకురయ్యా, ఈ అప్పులు వద్దయ్యా, నన్ను నా ఇంటి ముందు ఎవ్వరూ ఆగి నన్ను అడగకూడదయ్యా, నాకు ఆ కృప కావాలయ్యా. నీవు కోరినదంతా దేవుడు నీకు చేస్తాడు. ఇదిగో నేను పలానా పని జరగాలనుకుంటున్నానయ్యా, ఇది జరిగిపోతే నాకు చాలయ్యా, నేను ప్రశాంతంగా ఉండగలుగుతానయ్యా. నువ్వు ఏది కోరుతున్నావో అది నీకు దేవుడు చేస్తాడు. నేను చేస్తానని మాట ఇస్తున్నాడు దేవుడు. మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కోరేవి ఏవి జరగట్లేదంటే మనం ఆలోచించుకోవాలి దేవుడి దగ్గర. అన్నా మనం కోరేది ఏది చేయకుండా ఉండడు ఆయన చేస్తాడు. ఉదాహరణకి నీ పిల్లలు అడిగిన దాన్ని నువ్వు నెరవేర్చవా శరక్క? ఒరుగుడు శరక్క, నీ పిల్లలు కానీ నీ మనలు కానీ ఇతను అడిగేది నిన్ను, అబ్రహ్మన్న తాత నాకు అది కావాలని అడిగితే ఏమంటావా? ఎవరు మై అంట. అన్నీ తీసి లేకపోయినా తీసి ఇవ్వగలిగిందైనా మన వాళ్ళకి, మన బిడ్డలకే తీసిస్తాం. మన వాళ్ళకి తాతలు తీసిస్తారు, కొడుకులు తండ్రులు తీసిస్తారు. నాకు బైగా కావాల్సిందే అని అన్నం కూడా తినకుండా పడుకుంటాడు. అప్పులు చేసి తల్లిదండ్రులు తీసి ఇట్లా తీసిస్తున్నారు. మా అమ్మ కూడా, నేను 10th క్లాస్ పాస్ అయితే నాకు సైకిల్ తీసేయాలి, నాకు మమ్మీ సరే తీస్తాను లేకొడక అనింది. 10th క్లాస్ పాస్ అయితే మాట మీద తీర్చింది మా మమ్మీ. నాకు దేవుడి స్తోత్రం కలుగును గాక. పాస్ అయితే నేనే తీసింది చూసా. అట్లా తల్లిదండ్రులు కొంతమంది చేస్తారు, కొంతమంది అందరూ చేస్తారు బిడ్డలకి. వాళ్ళు అడిగినవన్నీ చేయకపోయినా మరి వాళ్ళు కోరినవి కొన్నైనా తల్లిదండ్రులు మనం చేస్తాం మన బిడ్డలకి. ఉదాహరణకి నిన్న చిన్న బిడ్డ నాకు, డాడీ మాకు అలా తీసి డాడీ అలా కొనిచ్చి, ఏందదే ఏదో పాండ్స్ బీబీ క్రీమ్ అని వాళ్ళు ఏదో పూసుకుంటారంట, అది దమ్మని నాకు డబ్బులు ఇచ్చింది. నోరు మూసుకో పో అన్న. ఎట్టగా పడదు ఈ కట్టికి, అన్నీ నేను అక్కడ దొరికాను. ముతుకూరులోనే ఉంటే కొడుకులు ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చిన కానించి ఒకటే మన బాధ అయిపోయింది. చిన్నదానికి నేనే పెద్దగా పడిపో అని భయంకరంగా అరిస్తే ముగ్గురు సైలెంట్ అయిపోయారు. రే కోపం వచ్చింది, మా సైలెంట్ అయిపోయింది, డాడీకి సక్కుపోతుంది, బాగా అరిసేసాను నేను. ఇక దిగిపోతున్నా కిందకి, డాడీ అనింది. మళ్ళీ వెనక్కి ఆ పీపుకి మళ్ళా ఐసు గడ్డ కరిగిపోయింది. వేసిన గట్టి చెప్పండి హల్లెలూయా. దేనికి హల్లెలూయా? తండ్రి మనసు కరిగిపోయింది అని హల్లెలూయా. నేరుగా వచ్చి నా చేయి పట్టుకొని 100 రూపాయలు పెట్టేసి పరిగి తెలిపింది. నువ్వు తేడాడే అనింది. అయిపోయింది ఇంక అవుట్. ఇంకా దానికోసం పొయ్యి ఎత్తుక్కొని 2-3 అంగళ్ళు తిరిగి మన బిడ్డలకు అడిగినయే మనం చేస్తున్నాం. పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి తల్ల ఇవిడా దేవుడు ఈడు మనకి ఎందుకు ఈడు? నీవు అడిగినవి ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు. మనము కోరినవి దేవుడు మనకు ఖచ్చితంగా చేస్తాడు. అవునా కదా? ఏమో సౌండ్ కూడా లేదు లాస్ట్కి. అసలు ఎక్కడ ఉండారా? ఒక నీ ముత్తుకూరులో ఉండారా, అదే ఇందిరమ్మ కాలనీలో ఉండారా, లేకపోతే గొలవీధి కాలనీలో ఉండారా? ఎక్కడ అర్థం కావట్లా. చెప్పండి అయ్యా, మనము కోరినవి దేవుడు మనకు చేస్తాడా చేయడా? నమ్మకపోతే చేయుడు. గుర్తుపెట్టుకోండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమనే చూస్తావు. నా దేవుడు నాకు ఇస్తాడు అని మీరు నమ్మి తీరాల యేసు నామంలో. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ట్యాబు చూస్తా వాక్యం చెప్పాలని దేవుడు అడిగాను. నేను ఏం అడిగాను దేవుడు? నేను ప్రభువా పుస్తకాలు నోట్సులు పెట్టుకొని మోటు పాత తరం వాళ్ళలాగా మోటుగా అట్లా చెప్పకూడదు. నేను ఎంతమంది మంచి పెట్టుకొని కనీసం చిన్నదన్నా పెట్టుకోవాలా. నేను డిగ్నిటీగా అఫీషియల్గా నీ వాక్యం చెప్పాలి ప్రభువా. చూసేవాళ్ళు ఏం చదువుకున్నాడు నాయన, పెద్ద పెట్టి చేస్తున్నాడు అనుకోవాలా. ఆడేం లేదు, మొత్తం నోట్స్ రాసుకుందే ఫోటోలు పెట్టుకుంటాం. కొంతమంది కంప్యూటర్లో టైప్ చేసి పెట్టుకుంటారు, మనకు అంత లేదులే. మన నోట్స్లో ఫోటో తీసి పెట్టుకుంటాం. అయినా నేను ఒక డిగ్నిటీగా అఫీషియల్గా చూసేదానికి రిచ్గా, లేకపోతే ఎట్లా చెప్పాలి మీకు, ఒక హుందాగా ఉండాలని నేను వాక్యం చెప్తే నాకు అట కావాలా అని ప్రభువుని అడిగా. నేను కోరిన దాన్ని దేవుడు నాకు చేసాడు. డబ్బులు పెట్టి కొనలేదు, ఈఎంఐ నెల కింద కట్టుకోవడమే.
ఏదో ఒక రకంగా దేవుడు ఇచ్చాడు కదా, నాకు నా ఆస్తి ఇచ్చాడు కదా, బయట పడేశాడు కదా. అర్థం అవడాకమ్మా ఈ మాటలు అని చెప్పిందే. మీకు కూడా దేవుడు ఖచ్చితంగా మీరు కోరినవన్నీ మీకు చేస్తాడు. అన్నీ చేయకపోయినా కొన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీకు చేస్తేనే దేవుడు మనతో నడుస్తున్నాడని మనకు అర్థం అవుతుంది. ఆమె అని చెప్పండి గట్టిగా. మనం అడిగిన వాటిలో ఏదో ఒకటి జరుగుతుంటేనే దేవుడు మనతో ఉన్నాడని మనకు తెలుస్తుంది. అడిగినవన్నీ చేయట్లేదు అనుకో, దేవుడు నీతో లేడని అర్థం. దేవుడు నీ కోసం పని చేయట్లేదని అర్థం. దేవుడు నీతో కదలట్లేదని అర్థం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలోనే మన సభలు జరిగాయి కదా, ప్రార్థనలు జరిగాయి. ఇక్కడ నేను ఎగిరి గంతేశా, దేవుడు మన పరిచర్యతో ఘనంగా నడుస్తున్నాడని అర్థమైపోయింది నాకు. నేను అనుకున్నది వేరు, లాస్ట్కి జరిగింది వేరు. నేను ఆ రేంజ్ ఊహించలా. పాత రోజులు చూసినట్టు ఉంది, పాతకాల జ్ఞాపకాలు వచ్చాయి. దేవుడు పర్లేదు, ఇంక మళ్ళీ రాసుకుంది మంట వెళ్ళిపోద్ది ముందుకని ధైర్యం వచ్చింది. దేవుడు మనతో నడుస్తున్నాడు కాబట్టి ఇంత ఘనంగా కార్యాలు జరుపుకుంటా దేవుడు తీసుకెళ్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీవు అడిగిన వాటిలో ఒక్కటైనా దేవుడు నీకు చేయటం నీ కళ్ళతో నువ్వు చూడాలా. ధైర్యం ఉందా? చెప్పగలుగుతావా? ఈ మధ్యకాలంలో దేవుడిని అడిగి ఏదైనా పొందేవి పెడతలే? దేవుడి దగ్గర ఏదన్నా ఒక సూచన పొందుకున్నావా? ఏదైనా ఒకటి అడిగి పొందుకున్నావా? నీకు ఆ జ్ఞాపకం ఉందా? నువ్వు అట్లా అడిగితే కదా, పొందుకుంటుంటే కదా నీకు ధైర్యం వస్తుంటుంది. దేవుడు నాతో నడుస్తున్నాడని అర్థమవుతుంది. ఏం చెప్పగలుగుతావు? సాక్షుడు చెప్పమంటే దేవుడు నాతో నడుస్తున్నాడని, ఇందును బట్టి నాకు నమ్మకం ఉందని దేని విషయం చెప్పగలుగుతావు నువ్వు? బెటర్ కాబట్టి నేను చెప్పడం నా బాధ్యత. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎప్పటికీ మారడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అడిగిన వారికి కాదు అనకుండా సహాయము చేయగల శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైగా మన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అడిగితే చాలు. అడగకే కొంతమంది పొందుకోవట్లేదని చెప్తుంది వాక్యం. అక్క, తలే, అమ్మా నువ్వు ఏది పొందుకున్నావు దేవుడి దగ్గర అడిగి ఒకసారి ఆలోచించుకో. ఏం జ్ఞాపకం రావట్లేదా? ఇప్పుడు అడుగు దేవుడిని. అడిగింది త్వరలో పొందుకోవాలా. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నా దేవుడు నాకు చేస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను అడిగింది నా ప్రభు నాకు ఇస్తున్నాడు. ఎలా? ఆ గొప్ప కృపలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. నీవు కోరినదంతా దేవుడు నీకు ఏం చేస్తాడు? తల్లే ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నీవు కోరినదంతా దేవుడు నీకు ఇస్తాడు. నమ్మండి. నా బిడ్డలకి వాళ్ళు అడిగిన కంటే ఎక్కువగా చేయాలని నాకుంటుంది. వాళ్ళు అడిగింది ఎంత, నేను చేయాలనుకుంది ఎంత, అది నా కోరిక, నా ప్రేమ. ఒక భౌతికమైన శరీర సంబంధమైన తండ్రిగానే నా బిడ్డల మీద నాకు అంత ప్రేమ ఉంటే, పరలోకపు తండ్రి, ప్రాణం ఇచ్చుకున్న తండ్రి మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందే. మనం అర్థం చేసుకోవట దేవుని ప్రేమని. అలా అడగాల, ప్రేమతో ఆయన మనం అడగాలి. నా మనమడికి బాగు చేస్తే నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్మతాను ప్రభువా. లేకపోతే ఇదిగో ఈ పని జరిగితే నా మీద నీకు ప్రేమ ఉందని నేను నమ్మతా. లేకపోతే నువ్వు నన్ను వదిలేసావనుకుంటా. అడగాల. నీ కూతురు కదా నువ్వు, కొడుకు కదా నువ్వు దేవుడికి. బతుకుండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. జీవం కలిగి సరించేవాళ్ళు అల్లు చెప్పండి. సాల్యవైనరా? అప్పుడే కళ్ళు మూసేశారు కొంతమంది. నా ప్రభు అయిన యేసయ్య కోరినవన్నీ మీకు అనుగ్రహించి మీతో దేవుడు ఉన్నాడని మీకు ధైర్యం ఇచ్చినట్లుగా మిమ్మల్ని నడిపించును గాక. బిడ్డరా, అయితే పోయిన వారం నేనేం చెప్పదలుచుకున్నాను, ఎక్కడ ఆపానంటే మిమ్మల్ని, మరి బర్జిల్లయిలోంచి మనం ఏమి నేర్చుకోవాలి? బర్జిల్లయిని మనం అనుసరించవలసిన బర్జిల్లయి మాదిరి, తప్పక అనుసరించవలసిన బర్జిల్లయి మాదిరి. అంటే బర్జిల్లయిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈరోజు వాక్యం స్టార్ట్ అవుద్ది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నంబర్ 1, మొదటిది బర్జిల్లయిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? నంబర్ 1, బర్జిల్లయి రాజైన దావీదు మీద అత్యధిక ప్రేమను కలిగిన వాడు. ఇది ఫస్ట్ది. బర్జిల్లయికి దావీదు రాజు మీద, శాంతిరాజన, ఏ ప్రేమ ఉంది? కొంచెం ప్రేమ, అత్యధిక ప్రేమ? కొంచెం ప్రేమ. ఆయనెవరు ఈయనెవరు అన్నట్టు చూడబాకండి. చెప్పాను కదా, బర్జిల్లయి అంటే 80 సంవత్సరాల ముసలాయన, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. రాజు దావీదు గారు ఎవరు? దేశాన్ని పరిపాలించే రాజు. రాజు మీద 80 సంవత్సరాల ముసలోడికి ఏముంది? ప్రేమ, అత్యధికమైన ప్రేమ. ఆ మాట అంటే ఎందుకు లోపల కూర్చుకుంటుంది అనమాట. మనకేం చేయలే, రూపాయిలా. ఈ మధ్య పాస్టర్లకు 60,000 వేసారట ఈ పక్కోళ్ళు.
ఏ 6,000 లేదు, 600 లేదు, 6 రూపాయలు కూడా లేదు మనకి. కానీ ఏమి లేకపోయినా, ఏమి ఈగిపోయినా, ఏం చేయకపోయినా కొంతమంది అంటే ప్రేమ, అభిమానం. అమ్మ తల్లా, రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడట్లా, మనకు వద్దు అసలు అవన్నీ. మీకు ఎవరిష్టమో మీ ఇష్టం, అంతే. ఆ సంఘాల్లో మన రాజకీయాల గురించి కానీ పార్టీల గురించి మాట్లాడకూడదు. మీకు ఎవరు ఏం చేశారో మీ ఉద్దేశాలను బట్టి మీరు చేసుకోండి. నా సంగతి చెప్తున్నా. ఆ పాట వింటే ఏమి రాశారా ఈ పాట, ఈ పదం అనాలన్నా కూడా దమ్ముండాలా. అందుకేలే పెట్టారు. ఏదేమైనా బిడ్డరా, ఏదేమైనా కొంతమంది అంటే మనకు అభిమానం, ప్రేమ. సినిమా హీరోలు చూడండి, ఏం చేయలా, రూపాయి లేదు. సినిమా హీరోలు డ్యాన్సులు వేస్తుంటారు. మీకేమైనా ఇచ్చారా? మనకేమైనా ఇచ్చారా? ఏందో ఆనందం, ఇజిల్లు, సప్పట్లు, కింద పడి దొల్లాటాలు, సించుకోటాలు. ఏమిచ్చాడు? కూర్చోతల్లా, ఏమిచ్చాడు? వీలా ఫ్లెక్స్ ఫోటోల్లో కనపడితే ఈజిల్లు, సినిమాల్లో వస్తే ఈజిల్లు, పాట డ్యాన్స్ చేస్తే ఈజిల్లు, ఫైట్లు కొడుతుంటే అది నిజమా? ఫైట్లా లారీ కూడా కదిలిపోతుంటారు కొడితే, మనిషి కొడితే లారీ కదలతానా? దానికి కూడా ఇది ఎందుకు వేస్తారో తెలీదు. ప్రేమ, అభిమానం. ఒక సినిమా హీరో మీద ఉన్న ప్రేమ కూడా ఈరోజు పాస్టర్ గారి మీద, సంఘాల మీద మనుషులకి లేదు. ఒక రాజకీయ నాయకుడి మీద ఉన్న అభిమానం, ప్రేమ దేవుడి మీద, సంఘం మీద, సేవకుడి మీద, విశ్వాసులకి ఉండట్లా. సినిమా హీరోల మీద, క్రికెట్, ఇప్పుడు క్రికెట్ వచ్చి మళ్ళీ టిష్కో పల్లె కొట్టే 6 దీనికి అరుస్తున్నారు. ఆడపిల్లలు కూడా క్రికెట్లు మరిగారు ఇప్పుడు. క్రికెటర్స్ ఆడపిల్లలు కూడా ఆడుతున్నారు ఇప్పుడు. ఆడపిల్లలు మొత్తం టీంలు ఆడుతూ ఉన్నాయి. క్రికెటర్ల మీద ఉన్న ప్రేమ దేవుని మీద, సంఘం మీద, సేవకుల మీద లేదు బిడ్డలకి. ఒకప్పుడు ఎట్టా వేసేవాళ్ళమే, వేసేపా సినిమా హాల్లో ఎట్టా వేసేవాళ్ళమే, గుండెలు దించుకొని, నేను పలానోడి ఫ్యాను, నేను పలానోడి ఫ్యాను, వాడు అలాంటి ఫ్యాను, మా హీరోయిన్. చూసా, లోకంలో ఉన్నప్పుడు ఇష్ట ప్రకారం ఉండాం మనం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ అంతా ప్రభు మీద చూపించాలా వద్దా? చూపించకుండా యేసయ్యని తీసి బొట్టలో వేసి ఆదివారం కూడా పనులకు పోతుంది. ఏంది ఇది? చూసారా? మనము కోరినవి మనకు దొరకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని మీద, సంఘం మీద, సేవకుల మీద అభిమానము, ప్రేమ లేకపోవడం. బర్జిల్లయికి దావీదు రాజు మీద అత్యధిక ప్రేమ కలిగినోడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ ప్రేమ సారక? అత్యధికమైన ప్రేమ, గొప్ప ప్రేమ ఉంది. దావీదు అంటే పిచ్చి ప్రేమ. రాజు అంటే వాళ్ళు రాజు అంటే అందుకు కదా 4,000 మందికి సరిపోయిన ఆహారాన్ని 4 రోజులు పెట్టాడు. 4,000 మందికి ఆహారం పెట్టాలంటే ఎంత ఖర్చానా? 3,000, 10,000? 4,000 మందికి భోజనాలు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఏమో నాకు తెలియలే, 4 లక్షలు అవుతుందో 5 లక్షలు తెలియదు. ఇప్పుడు 4,000 మందికి ఒకరోజు ఆహారం పెట్టాలంటే అట్లా 4 రోజులు వాళ్ళందరికీ సరఫరా చేశాడు. ఎందుకు అంటే రాజు అయిన దావీదు మీద ప్రేమ, అభిమానం, పిచ్చి. మనకి పిచ్చి ఉండాల్సింది మనుషుల మీద కాదు, దేవుడి మీద మాత్రమే పిచ్చి ఉండాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. మన దేవుడు అంటే మనకి పిచ్చి ఉండాలా, సేవకుడి మీద ప్రేమ ఉండాలా. తండ్రి లాంటి ప్రేమ, అంతే. అంతకు మించి గీత కూడా దాటకూడదు. తండ్రిని ఎలా ప్రేమిస్తాం, మన ఇంట్లో తండ్రిని అలా గౌరవించాలా, ప్రేమించాలా, అభిమానించాలా. పిచ్చి మాత్రం దేవుడి మీద ఉండాలా, సంఘం మీద ఉండాలా. ఈరోజు సంఘాల మీద, విశ్వాసులకు ప్రేమ పిచ్చి ఏమీ లేదు. తిక్కల మాత్రం ఉంది లోకంలో. ఏముంది? నాకు ఒక తిక్క ఉంది అని చెప్తుంటారే డైలాగులు. తిక్క ఎక్కువైపోయింది మనుషులకి. రాజకీయ నాయకులు వెనక ఇజులు కొడతా. ఇప్పుడు రాజకీయం గురించి కూడా మనకి ఎంతవరకు అంతవరకే ఉండాలా. ఏమన్నా మైండ్లోనే ఉండాలా. నోరు తెరిచి చెబితే అవతల పక్క వాళ్ళు, ఏరే పార్టీ వాళ్ళు గుమ్ము దన్నే. నిన్న న్యూస్ చూసా నేను. నిన్న ఏదో చూస్తా ఉండి కనబడింది. ఏదో సినిమాకి పోయి ఎట్టని అడిగారంట, బయటకు వచ్చి మైకి పెట్టి. బాగలేదనంట, పెట్ట కొట్టేసి ఆడదనేసారు అంతే. ఎందుకు పోయి చెప్పించుకో, తన్నించుకోవడం దేనికి? మనకు అవసరమా? మనుషులు చూసుకోండి, పిచ్చి ఎక్కువైపోయి, తిక్కలు ఎక్కువైపోయి తన్నించుకుంటారు. లాస్ట్కి సినిమాలు చూసుకోవడం, తన్నించుకోవటం. అట్టుంది లోకం బయట. మీకు ఎలా ఉంది? మనకు ఎలా ఉంది? అక్క శాంతక్క చెప్పండి మీరు. నిజంగా దేవుని మీద మనకు ప్రేమ ఉందా? సంఘం మీద ప్రేమ ఉందా? దైవజనుల మీద ప్రేమ ఉందా? దైవజనుడు 3 ఆయన పక్కన పెట్టండి. దేవుడి మీద ప్రేమ ఉందా? దేవుని మీద ప్రేమ ఉంటే మందిరాలకు ఎలా వస్తాం మనం? ప్రార్థన చేసుకోమా? దేవుడి మీద ప్రేమ ఉంటే ఉదయాన్న సాయంత్రం ప్రార్థన చేసుకోమా? బైబిల్ చదువుకోమా? దేవుడితో గడపమా?
కనీసం ఒక అరగంట గంట అయినా బైబిల్ ప్రకారం వాక్యానికి సంబంధమైన మన ఆలోచనలతోటి నా దేవుడి కోసం ఇంకా ఎలా బ్రతకాలి, నేను ఈ లోకంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఇంకా ఎలా నమ్మకంగా ప్రభు కోసం ఉండాలి, ఎలా కదా ఒక 4-5 బిడ్డలందరూ వాళ్ళ దగ్గర కూర్చొని దేవుని మాటలు చెప్పుకుంటా ప్రభు సంబంధమైన వాతావరణంలో పెరగతారు. దేవుని మీద ప్రేమ ఉంటే నరకం పోతామని భయంతో మనం భక్తి చేయకూడదు. యేసయ్యను సంతోష పెట్టాలని, ఆయన ప్రేమకి కృతజ్ఞతగా ఉండాలని మనం భక్తి చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబర్ 1, బర్జిల్లయి దావీదు మీద అత్యధిక ప్రేమను కలిగిన వాడు. బిడ్డలారా, సంఘం మీద ప్రేమ కలిగి ఉండమ్మా. దేవుడి మీద అత్యధిక ప్రేమ కలిగి ఉండండి. సేవకుల మీద అభిమానం కలిగి ఉండండి. దీవించబడతాయి కుటుంబాలు. మీరు కోరినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. మీరు అడిగిన వాటిని దేవుడు తప్పక మీకు చేస్తాడు. రోజులు బాగలేవక్క, పాస్టర్ల మీద సనిగే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. చెప్పండి, యువతల ఎవరు ఎక్కువైపోయారు? పాస్టర్ల మీద సనిగేవాళ్ళు. ఆ పాస్టర్ ఎట్ట, ఈ పాస్టర్ ఎట్ట, వాడెట్ట, ఈడెట్ట, మన పాస్టర్ ఎట్ట. మన పాస్టర్ డబ్బు ఉండేవాళ్ళ మీద ఎక్కువ చూస్తుంటాడు. ఇప్పుడే మాట్లాడాం, ఇప్పుడే చెప్పా మీకు. డబ్బు పెట్టేవాళ్ళ మీద ఖచ్చితంగా ప్రేమ వస్తుందని ఇప్పుడే చెప్పా, వాక్యానుసారంగా చెప్పా. ఒకవేళ అదే నిజం అనుకో, అయినా కూడా సనుగులే. వాళ్ళ మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. మిమ్మల్ని తక్కువ చేస్తే మీరు తప్పు చూడాలా. మిమ్మల్ని తక్కువ చేస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే, అసలు మీ గురించి పట్టించుకోకపోతే, ఇప్పుడు మీ గురించి పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటారు అనుకోండి, ఓకే తలే ఎవరు లేరులే చెప్తున్నా మీకు. మీ గురించి పట్టించుకోవట్లేదని మీకు అర్థమవుతుంది అనుకో. ఎందుకు పట్టించుకోవడం తెలుసా? అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, దేవుడి మీద, సంఘం మీద మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఎవరైతే దైవజనులకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళతో మీరు స్నేహాలు చేస్తున్నారు కాబట్టి, ఎవరైతే దైవజనులకు విరోధంగా అడుగులు వేస్తున్నారో వాళ్ళతో మీరు స్నేహంలో ఉంటున్నారని సేవకుడు తెలిసినప్పుడు, ఒరే ఈ బిడ్డ కూడా టైఫాయిడ్ ఏంది అని బాధతో దూరం పెడతారు ఖచ్చితంగా. బాంధవేనా? అర్థమవుతుంది బాంధవేనా? ఎవరైతే దైవజనులకు వ్యతిరేకంగా మారుంటారో సంఘాల్లో వాళ్ళతో స్నేహాలు చేసి అవును. కానీ సంఘాల్లో కొంతమంది పాస్టర్స్ మిటకరించి చూస్తుంటారు. పాస్టర్స్ ఏమి అణుబాంబులు వేస్తారు, ఏంది నా మీద ఆరున్నా, లేకపోతే బాంబు వేసండి అయిపోతుంది వేసినాములకి దిగులు లేకుండా. ప్రేమ. రాజు అయిన దావీదు మీద బర్జిల్లయి అత్యధిక ప్రేమ కలిగిన వాడు. దేవుడి మీద అత్యధిక ప్రేమ ఉండాలి, సంఘం మీద అత్యధిక ప్రేమ ఉండాలి, సేవకుని మీద కూడా దైవ సంబంధమైన ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. మమ్మల్ని ఎత్తుకుంటే మీకు క్షేమం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎత్తుకున్నా మాకు క్షేమం ఉండదు, మమ్మల్ని ఎత్తుకున్నా మీకు క్షేమం ఉండదు. ఎత్తుకోవడాలు మానేస్తే ఆశీర్వదించబడతారు మీరు. నేను తండ్రిగా ఏదైనా ఒక మాట తిట్టినా అరిచినా మీ క్షేమం కొరకై ఉంటుంది ఖచ్చితంగా. అసలు నేను తిట్టాను అంటే అర్థం ఏంటంటే మీ మీద నాకు ప్రేమ ఉందనే తిడతా. పలానా వ్యక్తి నేను అరిచానంటే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు కాబట్టే తిడతా. వీళ్ళు తేడా మనుషులు అంటే అసలు జోలికి కూడా నేను పోను. నేనేదో దేవుని ప్రేమతోటి మందిరంలో పేర్లు చెప్తున్నప్పుడు, ఏమో ప్రేమ చూద్దామా అన్నాను అనుకో, ప్రేమ చూద్దాం పేరే, ఏమన్నా అబ్రవన పేరే. ఒక ఆమె అయితే నాకు ఫోన్ చేసి, చర్చిలో నా పేరు చెప్పాకన సార్ అనింది. ఒరే ఏమక్క, నాకు సీమల పావులు పెరిగినట్టు నా పేరు చెప్తుంటే. నీకు దండాలు పెడతా తల్లి. అసలు ఈ పేర్లు చెప్పి అలవాటే మానేయాలనుకున్నాను నేను. ఇంకా ఎవరైతే నాకు చెప్పారు ఆ పేర్లు చెప్పొద్దని వాళ్ళ పేర్లు చెప్పడం మానేసిన పూర్తిగా. అది కూడా తప్పే ఉంది. బిడ్డల పేరు కనబడతారు, ఏనా అంట తప్పే ఉంది దానికి అన్న కూడా పొరపాటే. ఆయన అక్కడే నా చర్చిలో ఉండి మేములేమా మా పేర్లు గుర్తురావా, ఆయన పక్కనే ఉంటా నేను, నన్ను చూడదు. ఆయన్నే శాంతిరజన ఏమన్నా కేకులు పెడుతున్నాడా పాస్టర్ గారికి? శాంతిరజన అంటాడు. ఏమి సాధించావు? ఎత్తుకొని ఇంకా దిగులు పడి ఏడుపులోకి వెళ్ళి తప్ప నువ్వు ఏం సాధించావు తల్లి దేవుడి దగ్గర? దైవజనుల మీద ప్రేమ కలిగి ఉంటే నీ కుటుంబంలో నీవు కోరినవి నీకు దొరకతాయి యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బర్జిల్లయి దావీదు మీద అత్యధిక ప్రేమ కలిగినోడు. బిడ్డలారా, మన సంఘాల్లో కూడా సనుగుడు ఆత్మ ఎక్కువైపోయిందని నాకు అర్థమవుతుంది. మీరు జాగ్రత్త. సడిగే వాళ్ళతో స్నేహం ఉండబాకండి. సేవకుల మీద చెప్పుకొని తిరిగే వాళ్ళతో దూరంగా ఉండండి. అది శాపం, అది కుటుంబం కలిసి రాదు. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియదు, మిమ్మల్ని లాగేస్తారు. జాగ్రత్త అట్టని వాళ్ళ మీద నాకేం కక్ష లేదు. నాకు అర్థమవుతుంటుంది, తండ్రిని కదా, అన్నీ తెలుస్తుంటాయి. ప్రభుకి అప్పగించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కలిసి నడిచే వాళ్ళని పిలుచుకుంటాం.
నేనంటే ప్రేమ ఉందనుకోండి పిలుచుకుంటా, నా మీద వ్యతిరేకంగా మారిపోతుంటే దూరం పెట్టడం, నేను సైలెంట్గా నా పని నేను చేసుకెళ్ళిపోవడమే. అంతేగాని అసలు మాతో మాట్లాడట్లా, మమ్మల్ని చూడట్లా, ఈ మధ్య మనం పట్టించుకోవట్లా, పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు, మళ్ళీ అది కూడా అంటారు. మళ్ళీ అది అట్టా బాధే ఇట్టా బాధే. ఈసేపు ఏంది ఊరికి వేస్తున్నాడు, ఈరోజు గుడికి వేసేస్తున్నాడు సార్, ఎవరు లేదు తల్ల చెప్తున్నా, జస్ట్ సమయం వచ్చింది కాబట్టి. అట్టైనా బాధే ఇట్టైనా బాధే, పేరు చెబితే బాధ, పేరు చెప్పకపోతే బాధ. ఏందక్క ఈ మధ్య అసలు ఈ పేరు పిలవట్లేదు సార్ వాక్యులా అంటారు. మళ్ళా పిలిస్తే సేమల పాముల పక్క అన్ని నువ్వే అంటివి, అనకపోతే మళ్ళీ పిలవట్టదు నువ్వే అంటివి. నెల్లూరులో కుటుంబం ఉంది, చెప్పబాకండి, మళ్ళా చెప్తుండా అనబాకండి. మాయ్ సార్ దగ్గరకు పోయి సైలెంట్గా నిలబడు. సార్ మనల్ని ఏమక్క ఎట్లుండ రకం అడతాడు. బాగున్నాం సార్, ఒకటే మాట. ఏం చెప్పాలి నువ్వు? బాగున్నాం సార్. ఈ సార్ మనల్ని లాగాలని నానా రకాలుగా అడతాడు. ఏమక్క ఇంట్లో ఎట్టుంది, ఏం అడిగినా ఏం చెప్పాలి నువ్వా? బాగుంది సార్. రెండోసారి పిచ్చి బట్టి సార్ మనల్ని ఏం అడగకూడదు. ఇక చెప్తున్నా, మన ఇంట్లో గుట్టంతా చెప్పేస్తాను సార్కి. ఆ యొక్క పాపం బాధలు చెప్పుకుంటే ప్రార్థన చేస్తానని అదొక తృప్తి ఏకకి చెప్తుందని నేను కూడా అడుగుతుంటాయి. అబ్బో ఈ మధ్య కట్టుకట్టేశారు. ఏమక్క ఎట్టినారాక? బాగుంది సార్. పిల్లలు ఎట్టినారాక? బాగున్నారు సార్. అంత క్షేమేనాక? బాగున్నాం సార్. ఆ ఒక్క పదమే చెప్పేసా ముందుగానే. ఏమైనా అడుగు, బాగున్నాం బాగున్నాం బాగున్నాం. అక్క పనులు ఉంటుండాయా? బాగున్నావు సార్. దాన్ని కూడా బాగున్నా ఉంటుంది. చూసా, నేను ఏం అడిగినా అర్థం ఆలోచించుకోవట్లా. బాగున్నావు సార్. అక్క పనులు ఉంటుండాయా? బాగున్నావు సార్. నాకు అర్థమైంది, ఇది బాగా ప్రాక్టీస్ చేసేస్తున్నాడు ఈ మనిషి. ఏం అడిగినా బాగున్నామని చెప్పు. మీరు అంత దాచుకుంటే నాకెందుకమ్మా? మీరు దాచుకుంటే నాకేమి ఇబ్బంది? తండ్రిని కాబట్టి ప్రార్థన చేద్దామని అడగతాను. దాన్ని కూడా మీరు గట్టిగా పట్టేస్తే నేనేం చేసేది? ఇది కాదు మనకు ఉండాల్సింది. బర్జిల్ల ఈ దావీదు మీద చూపిన అత్యధిక ప్రేమ సంఘం మీద, సేవకుల మీద. నా దైవజనుల ప్రార్థన, సేవకుల ప్రార్థన నాకు ఆశీర్వాదం అని తెలిసి ఉండాలి. సేవకుల మీద ప్రేమ కలిగిన వాడు, సంఘం మీద ప్రేమ కలిగిన వాడు, దేవునిని పిచ్చిగా ప్రేమించేవాడు ఓడిపోయినట్టు చరిత్రలో ఏదో యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. బర్జిల్ల ఈ రాజైన దావీదు మీద అత్యధిక ప్రేమను కలిగిన వాడు. మొదటిది. రెండో పాయింట్ రాసుకోబెట్టా, రెండో పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, తలే అది ఆ పాట తీసిపెట్టు, పాప నేను పాడిల్లా, నా ప్రాణం కలిసి పాట తీసిపెట్టు. రెండో పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే, రాజైన దావీదు యొక్క దీనస్థితిని చూచి ఏ మాత్రం సనగక అతని క్షేమ స్థితి కోసం ప్రార్థించిన వాడు. దీనస్థితిలోకి వచ్చిన దావీదు గారి మీద సనగకుండా మరలా దావీదు గారి క్షేమస్థితి మరలా రావాలని ప్రార్థన చేశాడంట బర్జిల్లయి. అది బైబిల్ ఎక్కడున్నారా అడగబాకండి. ఇక ఈ మంచి మనసు లేకపోతే అంత సహాయం చేయలేడు. అమ్మా బతుకున్న వాళ్ళు చెప్పడమా? జీవం కలిగి చలించే వాళ్ళు చెప్పడమా? చెప్పు గట్టిగా హల్లెలూయానే. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏనండి బిడ్డలారా, ఏం చెప్పాను? రాజుగారు ఇప్పుడు దీనస్థితిలో లేడు, ఇప్పుడు సంపన్న స్థితిలో లేడు. సింహాసనం పోయింది, కొడుకు తరంతున్నాడు. సింహాసనం వదిలేసి, ఇల్లు వదిలేసి, మొత్తం డబ్బు కట్టలు మొత్తం ఇంట్లోనే ఉన్నాయి. కట్టు బట్టలతోటి, చెప్పులు కూడా వేసుకోకుండా పిల్లల భార్యలు తీసుకొని, మనుషులు తీసుకొని అడుగులు పాలైపోయాడు. ఇప్పుడు అంటే ఒక్క మాట చెప్పాలంటే, ఉన్నత స్థితి నుంచి ఎక్కడ జారిపోయాడు? పేదరికంలో జారిపోయాడు దావీదు గారు. తినటానికి తిండి కూడా లేదు బిడ్డలారా. ఎవరికి హలో, ఎవరికి? దావీదు గారికి, రాజుకి. అప్పుడు బర్జిల్ల ఈ మనసులో కలిగిన ఆలోచన ఏంటంటే, ఏం చేశాడో మనోడు, చిన్నోడా, 7 మంది భార్యలు చాలరా మనోడికి? అమ్మో ఈయనకి చూసిన వాళ్ళంతా కావాలా? బాగా అయిందిలే, భలే కొట్టాడు దేవుడు. దేవుడు న్యాయాధిపతి. మా సార్ చెప్తుంటలా మనక ఎక్స్ట్రా చేసి అంటున్నాడా? బకీ 4 బాది అడవులు పాలు చేసాడు. ఇప్పుడు చిన్న అట్టే అవ్వాలా మనలాగా అనలేదు. బర్జిల్ల ఈ దావీదు మీద అలా సనుక్కోలా. దావీదు గారి యొక్క దీనస్థితిని చూసి కన్నీళ్లు విడుస్తున్నాడు అంట దేవుడి దగ్గర. దేవా,
మా రాజుగారిని కనికరించి క్షమాపణ అనుగ్రహించి స్వస్థపరిచి ఆయన ఏదైనా బలహీనత చేస్తుంటే క్షమించి మా రాజుగారికి మరలా క్షేమస్థితిని ఇయ్యయ్యా. బా అబ్బా ఏం ప్రార్థన చేశాడు తల్లి? మా రాజుగారికి మరలా క్షేమస్థితిని ఇయ్యయ్యా. ఎక్కడి నుంచి పడిపోయాడో ఆ స్థితికి మరలా లేవనెత్తయ్యా. మనుషులే కదయ్యా, అదిగాక వయసులో ఉంటాడు, తెలిసి తెలియక ఏదో పొరపాటు చేశాడయ్యా, తప్పేనయ్యా, చాలా పొరపాటు అయ్యా. అయ్యా అయ్యా ఆ బాధ చూడలేకపోతున్నానయ్యా మా రాజుగారిది. అయ్యా చెప్పులు కూడా లేకుండా ఏడుస్తున్నాడంటయ్యా, పిల్లల గురించి దిగులు పడుతున్నాడంటయ్యా. అయ్యా మా రాజుగారిని లేవనెత్తయ్యా, క్షమించయ్యా అని రాజుగారి దీనస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో బర్జిల్లయ్యి. మందిరంకి నీతో పాటు వస్తున్న నీ సహోదరుల్లో ఎవరైనా పడిపోయి దిగులుతో ఉంటే, పాపంలో కొరిగిపోతే నీ గుండెల్లో కలగాల్సిన బాధ ఎట్టుండాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే, క్రైస్తుడు అయితే, పడిపోయిన మన సహోదరులు నీ కళ్ళకు కనబడినప్పుడు ఈ మనసు కలగాలి నీకు. అప్పుడు నువ్వు అడిగినవన్నీ దేవుడు చేస్తాడు యేసు నామములో. ఆమేన్. బాగా అయింది దీనికి అనకూడదు ఎప్పుడు కూడా. బాగా అయింది, అబ్బో పట్టలేకపోయాం, పెట్టని చిలక ఎగిరి పడింది చిలక, అబ్బా పడిందంట, ఆయన అంట ఈమంట ఎగిరిపోయారంట, తెలీదా? అవన్నీ మానుకోవాలా. అవన్నీ మానుకోలేదనుకో 3 నామాలు ఏంది, తినేదానికి కట్టుకునే దానికి మొత్తం పోతాయి, పోగొట్టుకుంటాం. అందుకే తల్లే మనం దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకోవాలంటే, పడిపోయిన వాళ్ళ గురించి వీలైతే ఒక కన్నీరు బొట్టు విడిచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలా. దేవుని బిడ్డలే కాదు, చుట్టుపక్కల అనిలు ప్రభు తెలియని వాళ్ళు కూడా ఉంటారు మన చుట్టుపక్కల, మన బంధువులు ఉంటారు. మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండాలా. ఏదో తెలుసో తెలియకో వయసులో ఉన్న ఆడపిల్ల భర్తను మోసం చేసి అక్రమంలో పడింది, నీకు తెలిసింది. నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మోకాళ్ళలోంచి కన్నీళ్ళు విడిచి, అయ్యా బిడ్డ మనసు మార్చయ్యా, అయ్యా కాపురం పోద్దయ్యా, పిల్లలు అనాథలైపోతారయ్యా, అయ్యా ఆ బిడ్డ మనసుని మార్చి ఆ ఊబులో నుంచి లేవనెత్తయ్యా, ఆ ఊబులో నుంచి లేవనెత్తయ్యా అని ఒక్క కన్నీరు పుట్టి విడిచి ప్రార్థన చేయి. నీ స్టవ్ ఎలా తిరుగుతుంది అసలు, ఎట్లా తిరగద్దో నీ రూటు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్ళు దగ్గర పెట్టుకో, చెల్లిలా, అక్క, అమ్మ, ఆంటీ, అన్న, మంచిది కాదన్నా, తెలిసింది నాకు, నిజమో అబద్ధం నాకు తెలియదు, ఒకవేళ నిజం అయితే కాపురం పోద్దమ్మా, నా మాటిను. మనం లోకంలో ఉండేవాళ్ళు చూసినంత సంతోషంగా ఉండదు. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత ప్రాణాలు తీసేస్తుంది. కాపురం పోద్ది, నా మాటిను. బయటపడక ముందే వదిలేసి, ఇదిగో భర్తతో జాగ్రత్తగా ఉండమ్మా అని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా మనం వాళ్ళకి అవసరం అయితే మంచి మాటలు చెప్పి వాళ్ళు మారేదాకా మనం ప్రార్థన చేసే మనస్సాక్షి మనకుంటే, నీవు అడిగినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. అలా కాకుండా నువ్వే ఊరూరు తిరిగి కింలక్క చక్ తందానా దేవనందన తిందక్క శాంతిరాజన్నమన్న సాయంత్రం షాపులో ఉన్నాడా బళాబళి, 2 జగ్గులు ఫుల్లుగా దాగి రోడ్లో నడిచాడా బళాబలి. తెలీదా మీక? ఈ మధ్య కూడా బీడీలు తాగుతుంటే చూసా నేనయ్యా. సిగరెట్లు కూడా ఎక్కువ ఈ మధ్య బాగా తాగుతున్నాడు. ఈ మధ్య ఏమో బండి మీద ఒక మనిషిని ఎక్కించుకొని తిరగత ఉన్నాడు. తందానా దేవానందాన. అవసరమా మనకి ఇదంతా చెప్పు? ఎవరెట పోతే మనకెందుకమ్మా? ఎవరు బాధలు మనకెందుకు? మన బాధలే చూసుకోలేక మనకి. ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావంటే దానికి కారణము దేవుడు నిన్ను నిలబెట్టాడు కాబట్టి. ఆ మనిషి ముందుకు వచ్చిన ఆడ మనిషి నీ ముందుకు గాని వస్తే తొలి గాలిగా ఎగిరిపోతావు, చెప్తున్నా మర్యాదగా. ఆ మనిషి ముందుకు వచ్చిన ఆడ మనిషి నీ ముందుగానే వచ్చిందంటే తొలిగాలిగా ఎగిరిపోతావు తమ్ముడా. మనమేం పెద్ద వీరులు సూర్యులు కాదు, యేసయ్య దయ వల్ల బతుకుతున్నాం ఇంత పవిత్రంగా, అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఆ స్పృహ మన గుండెల్లో పెట్టుకొని పడిపోయిన వాళ్ళ గురించి ఒక్క బొట్టు కన్నీరు గార్చాలి. సనగకూడదు. మన సంఘంలో విశ్వాస విషయంలో కానీ, అలాగే సేవకుల విషయంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది సేవకులకు తెలుస్తుంది మనకి, ఆ పాస్టర్ గారు ఏదో ఆడంతో మాట్లాడుతున్నాడు అంటే ఎక్కించుకోపు, నిజమేనా అంటే ఎన్ని తెలుస్తాయి? మనకు అవసరంలే. ప్రార్థన చేసి ఆ సేవకుడు మనసు మార్చి కుటుంబాన్ని కట్టే, సంఘాన్ని కట్టయ్యా, పడిపోకుండా సహాయం చేయని మంచి మనసుతో ప్రార్థన చేసి వదిలేయటమే. బిడ్డరా, బర్జిల్లయి దావీదు యొక్క దీనస్థితిని చూసి గుణుక్కోలా, అతని క్షేమస్థితి మరలా అతనికి రావాలని ప్రార్థన చేశాడు. ఈ మంచి మనసుని మనము కూడా కలిగి ఉందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మంచి మనసు నీలో ఉంటే నీ పిల్లలు కూడా పడిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు యేసునామంలో. నీ భార్య పడకుండా సహాయం చేస్తాడు, నువ్వు పడకుండా సహాయం చేస్తాడు, నిన్ను నిలబెడతాడు చివరిదాకా. పడిన వారి గురించి కన్నీళ్ళు విడిచి అలవాటు ఉంటే నిన్ను పడకుండా కాపాడుతాడు దేవుడు యేసునామంలో. ఈ మాటలు నీకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చును గాక. నా ప్రాణమా కలత చెందకే. చప్పట్లు చప్పట్లు కొడదాం. ఆమేన్ ఆమేన్. చప్పట్లు. స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14 ఏళ్ళు కాపాడిన దేవునికి. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రుకేతలు తెరమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రుకేకలు తెరమరుగవగా. నీవు హెచ్చింపబడెదవు. అందరూ పాడాలా? నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎన్నో నిందల్లో అవమానాల్లో పరిచర్యలయ్యి రాజైన దావీదు మీద అత్యధిక ప్రేమను కలిగిన వాడు, చెయ్యి పట్టిన దేవుడు యేసయ్యా. రాజైన దావీదు యొక్క దీన స్థితిని చూసి సనగకుండా గొనకుండా క్షేమ స్థితి మరలా రావాలని ప్రార్థన చేశాడు. ఆమేన్ ఆమేన్. మనము కూడా ఇలాగే దేవుని కోసం సాగిపోవాలి బిడ్డ. పడిపోయిన వాళ్ళు లేవాలని కోరుకుందాం, పడిన వాళ్ళు మరలా మంచి స్థితికి రావాలని ఆశిద్దాం. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును. అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును. అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును. తన మహిమలోని ప్రతి అవసరము నిండుగా తీర్చును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును. తన మహిమలోని ప్రతి అవసరము నిండుగా తీర్చును. నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. మరి నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. స్తోత్రం. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. హల్లెలూయా. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ. ఇంకో వచనం కూడా పాడదాం. ఇంకో వచనం కూడా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం.
బ్రతికితే బర్జిల్ల ఇలాగ బతకదాం బిడ్డరా, బర్జిల్ల ఇలాగ బతకదాం అంతే. వేరే జీవితం వద్దు మనకి. ఆయనలో ఉన్న సుగుణాలన్నీ నేర్చుకుందాం యేసునామములో. మనం కోరినవన్నీ మనకు దొరకాలంటే నా వలన నీవు కోరినదంతా నీకు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. బర్జిల్లా ఇలాగ బతకగలిగితే ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముండు. మరి నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముండు. హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియును త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు కనుమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే కనుమరుగవగా. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. ఇప్పుడు లేచులు బండపడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా 48 నిమిషాలు అయింది. నేను ఇంకా 5 నిమిషాలు ఆపేస్తాను. 7 పాయింట్లు ఉన్నాయి, 2 చెప్పినా గుర్తు చేసి ఆపేస్తాను. 3వ పాయింట్ బిడ్డలారా, బర్జిల్లయిని అనుసరించాల్సిన మాదిరి, తప్పక అనుసరించవలసిన బర్జిల్లయి మాదిరి. అతను 2 విషయాలు చూసాం. ఒకటి, రాజైన దావీదు మీద అత్యధిక ప్రేమ కలిగిన వాడు. రాజైన దావీదు యొక్క దీనస్థితి చూసి ఏమాత్రం సనక్కుండా అతని క్షేమస్థితి కోసం ప్రార్థించిన వాడు. ఇప్పుడు 3వది చెప్తున్నాను బిడ్డలారా. 3వది ముందు నేను చదువుతాను, తర్వాత దాన్ని సింపుల్ వచ్చి చిన్నగా చెప్తా, అప్పుడు రాసుకుందరు. 3వ పాయింట్, దావీదు యొక్క పాపము బర్జిల్లయి చెవిలో పడినప్పుడు తాను రాజును అసహించుకొనక రాజు నిమిత్తం ప్రార్థించినవాడు. రాజు తన పూర్వ వైభవానికి రావాలని మనసారా కోరినవాడు. రాజు పాపాన్ని గుండెల్లో దాచి దానిని మరిచిపోయిన వాడు. ఇన్ని అంశాలు ఉన్నాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దావీదు రాజు యొక్క పాపం ఆనోట పాపం చేస్తే ఎవరు చెప్పుకోకుండా ఉండరు. మనం ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా పాపానికి ఉండే అలవాటు ఏంటంటే ఎంత దాచిపెడితే అంత తొందరగా బయటికి వచ్చేస్తుంది. పాపాన్ని దాచడం ఎవరి వల్ల కాదు. పాపాన్ని దాచి పెట్టగలిగిన మొనగాడు భూమి మీద ఇంకా పుట్టలేదు. ఎంత దాచితే అంత పైకి వస్తుంది. పాపం ఎట్టాడుదంటే ఇంట్లో మనల్ని పెట్టి ఇంటి మీదకి కోళ్ళ గోసద్దంట.
మీరిద్దరే ఎవరు లేరు నా మాటికి, మీకు ఇబ్బంది లేదు అని చెప్పద్దు. మనకి ఇద్దరు లోపల పెట్టద్ది, కోడి పైకి ఎక్కి ఇంటి మీదకి ఒక్కొక్కరు ఇక్కడ రండి ఇక్కడ రండి, పలానా వాళ్ళు ఇద్దరు వచ్చి 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 పట్టించేస్తుంది. మనం పాపం పట్టిస్తుంది మనిషిని. కాబట్టి పాపాన్ని తప్పించుకోవడం అసాధ్యం బిడ్డ. కాబట్టి పాపంతో ఆటలు ఆడకూడదని మనకు బైబిల్లో చెప్తుంది. దావీదు గారు పాపం చేశారు, అది ఆశివ్ మాట అందరూ ఒకరొకరు చెప్పుకుంటా ఈ ముసలాయన దాకా వచ్చింది. ఏం పేరు అని పేరు? అరటికాయ బజ్జియా చెప్పు అన బజ్జీలే కాదు బర్జిల్లయి బర్జిల్లే దాకా వచ్చింది. 80 సంవత్సరాలు. ఎవరో చెప్పారు, ఏదైనా అట్రా ఏంది దావీదు రాజు అయితే ఏందో జరిగిందంట, వేసేసాడంట. ఏమి ఎవరో అమ్మాయి నచ్చిందంట, ఆ అమ్మాయిని బలవంతం చేసి అప్పుడు అమ్మాయికి ప్రెగ్నెంట్ అంట. ఆయన గర్భం బయటపడిపోద్దని భర్తని వేసాడంట. అవునయ్యా చిన్నోడు కదా, మామూలుగా ఉండదు ఇప్పుడు దేవుడు కోటింగ్ అని చెప్తున్నారు. నాకు చెప్పేవు కానీ ఇంకెవరికి చెప్పొద్దు నువ్వు అన్నాడంట. నాకు చెప్పేవు కానీ ఇంకెవరికి చెప్పొద్దు. ఏని మెంట్లాడు, ఆయన చేసిన తప్పు చెబితే మనం నాకు చెప్పొద్దు అంటాడు. ఇంది మనిషి మెంట్లాడు అని అనుకొని వెళ్ళిపోతే ఈ బర్జిల్ అయ్యి దాన్ని మనసులో పెట్టుకొని నేరుగా బరిగెత్తాడు. ఎక్కడికా? పక్కింటి వాళ్ళ దగ్గరకు కాదు, ప్రార్థన గదిలోకి బరిగెత్తి, అయ్యా నాకు వచ్చిన వినికిడి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఒకవేళ నిజమైనా నా రాజుగారిని కనికరించు. ఎంత మంచివాడో నాకు తెలుసు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. నీ హృదయానుసారుడు నువ్వే సాక్ష్యం చెప్పావు. మంచి మంచి మనసు అయ్యా మా రాజుగారిది, చాలా మంచి మనసు. చిన్నోడైనా ఎంత నా రాజ్యం ఎంత దీవించబడింది అతను వచ్చిన కాడి నుంచి నా దేశం దీవించబడింది. మాకు మంచి రాజునిచ్చావు. వయసులో ఉన్నాడో తెలిసి చేశాడో తెలియచేశాడో భయంకర తప్పు చేసేసాడయ్యా. అయ్యా రాజుని కనికరించయ్యా, క్షమించయ్యా, పాపాన్ని మోపొద్దయ్యా. తిరిగి మరలా మా రాజుగారికి పూర్వస్థితిని క్షేమస్థితిని మరలా అనుగ్రహించయ్యా. అతని పాపం వల్లే అడవుల్లోకి వచ్చాడని అందరూ చెప్పుకుంటున్నారు అని. బిడ్డ ఒక మాటేనండి, అతను తప్పు చేసాడని తెలిసినా కూడా దావీది మీద రాజు ఈ బర్జిల్లకి అసహ్యం కలగట్లా. బాగానండి ఈ మాట అన్నా, నా మాటకి అర్థమవుతుందా డైరెక్టర్ గారు? తప్పు చేసాడని తెలిసింది ఎవరికి? బర్జిల్లకి. కానీ దావీది మీద బర్జిల్లై గుండెలో అసహ్యం కలగట్లా. ఛే ఏమయ్యా ఛే ఆ ఫీలింగ్ రావట్లా. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రార్థన చేయాలి, కళ్ళీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాం, కానీ గుండెల్లో మాత్రం ఖచ్చితంగా వేరే ఫీలింగ్ వస్తుంది వాళ్ళ మీద మనకి. అవును కదనా? తప్పు చేసిన వాడి మీద గుండెల్లో వేరే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఆయన ఈ ఫీలింగ్ వస్తుంది మనకి. అసలు ఆ ఫీలింగ్ కూడా రాలేదంట ఎవరికి? బర్జిల్లైకి. దావీదు గారి పాపం అతని చెవుల దగ్గరకు వచ్చినప్పుడు దావీదు మీద అసహ్యం కలగల. మనుషులు పొరపాట్లు చేస్తుంటారు. అయ్యా ఎలా జరిగింది తెలియదు, తప్పే, కానీ చాలా మంచోడయ్యా, అట్లా చేసేవాడు కాదయ్యా, ఎలా జరిగింది ఏం జరిగిందో అయ్యా, మా రాజుగారు మళ్ళీ మంచి స్థితిలోకి రావాలి, మా రాజుగారు పాపాన్ని క్షమించు. ఇట్లా కానీ సేవకుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే సేవకులు అసలు పడర లోకంలో అంతే. ఆమె అని చెప్పండి గట్టిగా. విశ్వాసం ఎట్ట ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా రాజు సేవకుడి కోసం? ఏందో చూడు, మన సార్ ఈ మధ్య కొంచెం మారట్లా, అర్థం కావట్లండి. ఇక తేడా వస్తుంది మన సార్లు. నవ్వులు ఎక్కువైపోయి చచ్చిల్లా ఇట్టోళ్ళు తగలాడితే ఇంకేం నిలబడే పాస్టర్లు చెప్పు. ఏవి లేకపోయినా కట్టేయి. మన సంఘాల్లో కాదులే పెట్టారు, మీరు ఫీల్ పక్కనమా, మిమ్మల్ని కాదులే. విశ్వాసం అటు అయిపోయారు ఇప్పుడు సంఘాల్లో. ఒక హామీ చెప్తుంది, సార్ కొంతమంది చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? నిన్ను చూడటానికే వస్తారు. దేనికి? మా సార్ ఎవరు చూసి నవ్వుతున్నాడు, ఎవరిని చూసి వాక్యం చెప్తున్నాడు, ఎవరు చూసి, దేవుడు దయ వల్ల కళ్ళు మూసుకొని చెప్పే వాక్యం కృపవుతుంది కాబట్టి నాకు అసలు బాధ లేకుండా పోయింది. నాయన ఈ పరిస్థితుల్లో కానీ కళ్ళు తెరిచి వాక్యం చెప్పే కానీ ఉంటే ఏమన్నా కానీ ఒకసారిగా చూస్తే అదిగో అట్టే వస్తున్నాడు, ఆ పక్కే వస్తున్నాడు. ఎందుకు వచ్చిన బాధ? ఆమె చెప్తుంది నాకు, మిమ్మల్నే చూస్తున్నారు సార్ కొంతమంది అయితే. సార్ ఆ మనిషి చూస్తున్నాడా చూడట్లేదా ఏం సాధిస్తారమ్మా మీరా? బిడ్డారా, సంఘాలు అటోళ్ళు ఉంటారు బయట. మనకు అసలు వద్దు, అసలు ఆ కోణమే వద్దు మనకి. ఒకవేళ ఏదైనా వినికిడి వల్ల నీకు తెలిస్తే అది నిజమైనా కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోసం, ప్రభువా మా సేవకుడిని మరలా మునుపటి స్థితి తీసుకురా,
అయ్యా అభిషేకించు, తాకు, మా రాజుగారిని పైకి లేపు, మా రాజుగారిని పడనీయొద్దు, పడిన చోటే ఉండనీయొద్దు నాయన అని హృదయపూర్వకంగా ఆ పాపము గురించి మనకు తెలిసినా కూడా బిడ్డలారా మనము బాధపడకుండా లేదా అసహించుకోకుండా దేవుని బట్టి వారిని మనం సహించగలిగే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, దావీదు గారి పాపం బర్జిల్లై చెవిలోకి వచ్చినప్పుడు బర్జిల్లై ఎలా అసహ్యపడలేదో, ఎలా అసహించుకోలేదో మనసులో, దావీదు గారికి కూడా ఒకానొక టైంలో వేరే వాళ్ళ బలహీనతలు తెలిసాయి. అది కూడా నీతిమంతుల బలహీనతలే, పరిశుద్ధుల పాపాలే తెలిసాయంట. అప్పుడు దావీదు గారు ఏమనుకున్నారు? బైబిల్లో ఉంది మాట చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట, ఆ మాట దగ్గర ఉంటుంది బిడ్డలారా, చెప్తానండి. ఆ మాట చదివితే అందుకని ఈరోజు బర్జిల్లా ఎందుకు ఈరోజు అట్టున్నాడంటే 141 కీర్తన 5వ వచనం చూడండి. 141 కీర్తన 5వ వచనం, 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అటు అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఆడదాకా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడండి. వారి దుష్టక్రియలను చూచియు. ఎవరి దుష్టక్రియలు? నీతిమంతుల దుష్టక్రియలు. ఎవరి దుష్టక్రియలు? నీతిమంతుల దుష్టక్రియలు అనమాట. ఇప్పుడు పైన నీతిమంతుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, కింద అంటాడు వారి దుష్టక్రియలు చూచియు. ఒకవేళ ఆ నీతిమంతుల్లో ఏదైనా దుష్టక్రియలు నాకు కనబడితే, నాకు తెలిస్తే, నేను ఊరంతా తిరిగి చెప్పను కానీ నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల్లో కూడా కొన్ని పొరపాట్లు కనబడతాయి. పెద్దగా చెప్పే చిన్న అయినా, ఒక్కొక్కసారి పెద్ద అనిపించినా, కనబడినా, తెలిసినా, నీకు నాకు అలవాటు అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, నీతిమంతుల దుష్టక్రియలు మనకు తెలిస్తే మనం తప్పక వారి గురించి ఏం చేయాలా? దావీదు ఏం చేశాడు? ఊరును తిరిగి చెప్పాడా? ఊరును తిరిగా ఆయన చెప్పాడా? అట్టగాని దావీదు గారు చెప్పుకుని ఉంటే ఈరోజు దావీదు గారు పంట మండిపోయి ఉండేది. ప్రపంచం మొత్తం చెప్పుకునేవాళ్ళు దావీదు గారి గురించి. దావీదు అలా చెప్పలా, ప్రార్థన చేశాడు వాళ్ళ గురించి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేశాడు, వాళ్ళు లేయాలని ప్రార్థన చేశాడు, ఆ సేవకులు పైకి లేచి నిలబడాలని ప్రార్థన చేశాడు. నీతిమంతులు పడిపోయినప్పుడు వాళ్ళ గురించి కన్నీళ్ళు విడిచాడు. కాబట్టి ఈరోజు దావీదు గారు పడిపోయినా కూడా ఆ సంగతి బర్జిల్లై చెవిలోకి వస్తే బర్జిల్లై కూడా ఊరంతా చెప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ చుట్టుప్రక్కల ఉన్న మీ బిడ్డల పొరుగు వాళ్ళు బలహీనతలు మీకు తెలిస్తే ప్రార్థన చేయండి. అంతేగాని వాళ్ళని మనసులో అసహించుకోవద్దు. ఇతర సేవకుల గురించి మీకు తెలిస్తే అసహించుకోవద్దు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మీ సేవకుడి గురించి కూడా మీకు కొన్ని తెలిస్తే అసహించుకోవద్దు, ప్రార్థన చేయండి. అంటే దీని అర్థం నేను కూడా చేస్తానని కాదు అర్థము. చెప్తున్న పాయింట్ వచ్చింది కాబట్టి బిడ్డలారా. కాబట్టి ఎంత మంచి మాట. దావీదు యొక్క పాపం బర్జిల్లాకి వచ్చినప్పుడు అసహించుకోకుండా అతని క్షేమస్థితి మరలా రావాలని, అతను పైకి లేచి నిలబడాలని అతని గురించి మనసారా ప్రార్థన చేశాడంట. ఈ మంచి మనసు మనలో కూడా ఉండునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డరా, లాస్ట్ మాట, నాలుగోది పూర్ణ మనసుతో, ఉత్సాహంతో, ధారాళంగా రాజుకి అతని ప్రజలకి నెలల పాటు మాంసాహారాన్ని, శాకాహారాన్ని అందించినవాడు. ఇది 4వది. ధారాళంగా పెట్టాడు రాజుగారికి, అతని సైన్యానికి ధారాళంగా, ఉత్సాహంగా, సంతోషంగా పెట్టాడు. నెలల పాటు 4000 మందికి భోజనాలు ధారాళంగా, ఉత్సాహంగా, పూర్ణ మనసుతో పెట్టాడు. అందుకు బర్జిల్లయి రాజుగారి గుండెల్లో నిలబడిపోయాడు యేసు నామములో. దావీదు గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే ఉత్సాహంగా పెట్టాడు, అంతే, సంతోషంగా పెట్టేదేదో. బిడ్డరా, మనము కూడా దేవునికి చిన్నదిచ్చినా పెద్దదిచ్చినా ఉత్సాహంగా ఇవ్వాలా, సంతోషంగా ఇవ్వాలా, ధారాళంగా ఇవ్వాలి. దేవుడికి ఇస్తే అప్పుడు నువ్వు దేవుడి గుండెల్లో చోటు సంపాదించుకుంటావు యేసు నామములో. 5 కష్టకాలంలో ఉన్న తన రాజుని ఆదుకున్నవాడు, ఏ లోటు లేకుండా రాజుని చూసుకున్నవాడు అనమాట. 5వది, కష్టకాలంలో రాజును ఆదుకున్నవాడు బర్జిల్లయి, శ్రమకాలంలో ఆదుకున్నవాడు బర్జిల్లయి. నీవు కూడా సేవని కష్టకాలంలో ఆదుకోవాలా, సేవకుడిని కష్టకాలంలో ఆదుకోవాలా, దేవుని పనులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలా. దేవుని కొరకు, దేవుని పనుల్లో ఏదైనా జాప్యం జరిగినా, ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా, ఏదైనా కొదువు కనపడుతుంటే ఇంకా ఎవరు ఇలా ఇస్తారు అనుకున్నారా, ఇంకా ఇలా అయితే నేను చేస్తా ఉండు, నోరు ముయ్, పరిపూర్ణక ఇంకా ఎవరు ఇలా, ఇంకా ఎవరు చేయలా, ఇంకా ఎవరు రాలా, ఏంది ఇంకా రాలేదు, అబ్బా ఏంది చర్చి వాళ్ళు ఏమి ఇట్లేదే ఈ సంఘస్థులా,
నేను 5,000 ఇస్తా, నా పేరు రాసుకో పేపర్లో అనింది ఒక ఆమె ఆ మధ్యకాలంలో. అన్న ఈ చర్చికి మందిరం కడదామని ఇది అడిగితే చర్చి స్థలానికి డబ్బులు కట్టేటప్పుడు 5,000 అందరు తలా 5,000 వేసుకు బుద్ధి లేక టెన్షన్ పడలేక అన్న ఒక మాట, అదే ఫస్ట్ అదే లాస్ట్ నా జీవితంలో అంటాం. 5,000 వేసుకుందామమ్మా కుటుంబానికే, కట్టుకుందామమ్మా అయిపోద్దామా అంటే ఆమె అనిందంట, మంచి ఆమె, నేను 5,000 ఇస్తాను, నా పేరు రాయమని చెప్పు. దేంట్లో పేపర్లో 5,000 ఇది స్థలం కాగితాల్లో ఆమె పేరు రాయాలంట 5,000కి. నువ్వు ఎవరి కోసం ఇస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నావు తల్లి నువ్వా? ఇక్కడ చూడండి, ఇచ్చే కష్టకాలంలో రాజుని ఆదుకొని ఇక ఊరంతా పోయి చెప్పాలా నేనే దావీదుకి అన్నం పెట్టింది, తెలియదు మీకా? అసలు ఆ 4 నెలలు నేనే పెట్టింది, 4,000 మందికి పొరుపులు ఇచ్చా, కొండలు ఇచ్చా, పాత్రలు ఇచ్చా. అసలు ఈ మైండ్ లేనే లేదు. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయమని చెప్పింది వాక్యం. నువ్వు చేసేది దేవుడికి మాత్రమే తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డ, మన దగ్గర ఎవరు అట్లా లేరు, ఉండరు కూడా. నేను ఫస్ట్ నుంచి మీకు ఇదే పెంపకం అలవాటు చేశాను. మీరు దేవుడికి ఏది చేసినా తెలియకూడదు. మన 60,000 ఖర్చు అయింది, బిడ్డలు 60,000 ఖర్చు పెట్టాను, నేను చెప్పితే కానీ మీకు అర్థం కాల. ఎవరెవరు ఎంత పెట్టారు నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. చేశారు అందరూ ఉన్న దాంట్లో వేసుకొని, ఉన్నోడు ఉన్నట్టుగా లేనోడు లేనట్టుగా ప్రభు కోసం 60,000 ఖర్చు పెట్టి చేశారు బిడ్డలు. నేను ఆశ్చర్యపోయా, ప్రభువా నువ్వు కదిలితే కార్యాలు ఎట్టుంటాయి, నువ్వు కదలకపోతే నేను అప్పులు చేసుకోవాల్సి వచ్చింది, నువ్వు కదిలితే గ్రాండ్గా జరిగింది కార్యం యేసు నామములో. టపాసులు కూడా వేలిని, అడుగులు చెప్పండి గట్టిగా, అన్ని వేలిని. నువ్వు కదిలితే ఉంటుందయ్యా, ఇక మీదట నువ్వే కదిలయ్యా, నేను కదలను. నువ్వు ఇస్తేనే పాటలు చేస్తా, లేకపోతే పాటలు కూడా చేయను నేను, నీ ఇష్టం. నేను ఇంకా ఆయన మీద ఆధారపడిపోయినా. ఎంతో చేశారు బేటలు, 1,000 ఖర్చు పెట్టారు. ఇప్పుడు దండలేద్దామా? 5,000 ఖర్చు పెట్టినా ఆరునికి దండ, ఒక దండ, 5,000 ఖర్చు పెట్టి ప్రకాష్కి దండ, ఇంకా అందరికి దండలేసి కూర్చోవాలా? అవును, వాళ్ళు దేవుడు పెట్టారా నాకు పెట్టారు? మీరు చెప్పండి అన్నా, నాకు పెట్టారా? దేవుడికి పెట్టారు, దేవుడు కాబట్టే పెట్టారు. నాకు పెట్టమను రోడ్రో మనల్ని అడుగుతున్నాడు అంటారు మళ్ళా వాళ్ళే. దేవుడికి పెట్టమంటే ఎంత పెట్టేస్తారు. నాకు తెలుసు ఎవరిని పొగడకూడదని. వాళ్ళు పెట్టింది దేవుడికి, దేవుడి కోసం ఎంతైనా పెడతారు బిడ్డలు. మళ్ళీ పెట్టిన వాళ్ళు మనం పొగుడుకున్నాడు, డమ్ము కొట్టి తిందక్కందా అన్నామంటే అయిపోయింది మళ్ళా వ్యాపారం. రాజుకి కష్టం లేకుండా ఆదుకున్నాడు బర్జిల్ల. ఈ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టకాలంలో రాజును ఆదుకున్న వాడిని దేవుడు ఏ లోటు లేకుండా, ఏ కొదువు లేకుండా అడిగినవన్నీ చేసి తన కొడుకు కింహాముకి ఏ ఇబ్బంది లేకుండా రాజు దగ్గర పెట్టుకొని బెత్లెహేములో స్వాస్థ్యాన్ని పంచి కింహామును ఆశీర్వాదకరంగా చూసుకున్నాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 6వ పాయింట్ బిడ్డ, రాజు తిరిగి మరలా తన నగరికి వెళ్ళిపోతున్నప్పుడు సాదరంగా ఎదుర్కొని ఘనమైన వీడ్కోలు ఇచ్చి నగరుకి సాగనంపాడు బర్జిల్లై. నది దాటించి దావీదు గారిని అక్కడ మాట్లాడి సాగతరంగా వాళ్ళకి వీడ్కోలు చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారిని ప్రేమతో సాగనంపినవాడు. అయ్యా ఇన్ని నెలలు నువ్వు అడవుల్లో కష్టపడ్డావు, బాధపడ్డావు, మా ప్రార్థన, మా కన్నీళ్ళు దేవుడు చూసి మిమ్మల్ని ప్రేమించి దేవుడు మరలా మీకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంతోషంగా మీరు సాగిపోతున్నారు, సంతోషంగా సాగి వెళ్ళండి అయ్యా, మీ సంతోషమే నా సంతోషమని ముసలోడు 80 సంవత్సరాల ముసలోడు రాజుగారిని ఎదుర్కొని వీడుకోలు చెప్పి పంపించేంత ప్రేమ బర్జిల్లైలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 80 సంవత్సరాల ముసలోడు వస్తాడు తల్లి పంపించడానికే, సాగనంపడానికే. రాలేనని చెప్పండి, ఆయాసంగా ఉందా అంటలా. మనం 80 సంవత్సరాలు ఉంటే రాజుకి ఎదురొచ్చి మాట్లాడి సాగనంపి వీడుకోలు చెప్పి వెళ్తున్నాడు అనమాట. ఎంత ప్రేమ ఉందో చూసుకోండి అతని గుండెల్లో. లాస్ట్ మాట పెట్టారా? దేశమును పాలించే రాజు అనగా దావీదు తనను ముద్దు పెట్టుకునేంతగా రాజు ప్రేమను పొందినవాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏ ప్రేమ ఎంత ప్రేమ! దేశాన్ని పరిపాలించే రాజే తనను కౌలించుకొని ముద్దు పెట్టుకునేంత ప్రేమని దావీదు గుండెల్లో సంపాదించుకున్నాడు. ఇస్రాయల్ పాస్టర్ గుండెల్లో మీ మీద ఎంత ప్రేమ ఉందా? ఒకసారి చెప్పండి. ఇస్రాయల్ పాస్టర్ గుండెల్లో మీ మీద నిజంగా ప్రేమ ఉందా? ఆయనకు ఉండదులే నాయన, మాకెందుకు తెలియదు, మాకు తెలియదా? సారకే ఎన్నైనా చెయ్యి, మనసే ఉండదు అంటారు నా మీద. ఏసేపు అది నాకు పెట్టిన పేరు. ఇన్నైనా చెయ్యి, అల్లా వాళ్ళ మీదే, ఇలా ఏళ్ళ మీదే అని మాత్రం నా మీద నిందలేస్తుంటారు. కానీ ఎందుకు దైవజనులకు నా మీద మనసు ఉండట్లేదు? ఎందుకు సేవకులు మా గురించి ఎక్కువ ఆలోచించట్లేదు? ఎందుకు సేవకులు మా గురించి కొంచెం దూరంగా ఉంటున్నారు? ఏం ఆలోచించడం?
నా మీద, నా నెత్తి మీదే అన్నీ. రాజు అయిన దావీదు బర్జిల్లైని అత్తుకొని కౌలించుకొని ముద్దు పెట్టుకొని సాగనంపాడంట. నానా, నేను చాలామంది చూశాను దేశంలో, నీలాంటి వాళ్ళని చూడలేదు. నాకు ఏ కుదురు లేకుండా, నాకు ఏ కష్టం లేకుండా ఆదుకున్నావు నాన్న. నువ్వు నా కుటుంబానికి పరుపులు పంపించావు, నా జనానికి భోజనాలు పెట్టావు, గొర్రెలు తీసుకొని వచ్చి తేనె, వెన్న, జున్ను ముద్దలు ఎన్నో తెచ్చి మాకు పెట్టావు. నీ ఆస్తి అంతా ఖర్చు పెట్టి మమ్మల్ని బాగా చూసుకున్నావు అని రాజుగారు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డ, సభలు జరిగేటప్పుడు ఎవరిని అడగబలేక మీదట నీ శక్తి కొలది నువ్వు దేవుడి కోసం చేయాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు దేవుడి పని ఏదన్నా ఖాళీ కనపడుతుందంటే వెయ్యాలా దేవుని కోసం అంతే. ఎక్కడెక్కడ దేవుని పని ఉంటుందో నీ ప్రేమ, నీ తాపత్రయం, నీ ఆతురత అర్థమవుతుంటుంది. నువ్వు దేవుడి కోసం కష్టపడుతుంటే దేవుడి గుండెలో నీ మీద ప్రేమ ఉంటుంది, సేవకుడు గుండెలో కూడా నీ మీద ప్రేమ ఉంటుంది. బిడ్డరా, పెడితే, ఇంకో మాట ఏనండి, అంటే ఈరోజు వాక్య ప్రకారం సార్ చెప్పేది ఏంటంటే, పెట్టిన వాళ్ళనే దేవుడు సార్ ప్రేమిస్తాడంట, డబ్బులు ఇచ్చే వాళ్ళనే సార్ ప్రేమిస్తాడంట, పెట్టకపోతే ప్రేమించడంట అని అనుకున్నారంటే మీరు దేవుడికి లెక్క చెప్తారు. బిడ్డరా, డబ్బును బట్టి కాదు ప్రేమ కలిగేది, పెట్టే గుండెని బట్టి ప్రేమ ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. పెట్టే గుండెని బట్టి. ఉన్నోడు లక్షలు పెడతాడు, లేనోడు ఉన్న దాంట్లో పెడతాడు. ఎలా పెడుతున్నాడు, ఎలా ఇస్తున్నారు దేవునికి? పెట్టి మళ్ళీ బయట డబ్బాలు కొట్టుకుంటున్నారా? లేదా ఇది నేను దేవుని చేశాను కాబట్టి మర్చిపోయి నా దేవుని కోసం నిలబడదాం అనుకుంటున్నాడా? ఏ మనసుతో పెడుతున్నారు, ఏ మనసుతో ఇస్తున్నారు? 2 కాసులు యేసయ్యకి ఇచ్చిన కానుక పెట్టెలో వేసిన బీద విధవరాలు మనసును చూశాడు దేవుడు. ఆమె ఇచ్చిన డబ్బును చూడలా, ఆమె ఇచ్చిన మనసును చూశాడు దేవుడు. మీరు కూడా ఇచ్చే డబ్బును చూడ దేవుడు, ఇచ్చే మనసును చూస్తాడు. మీరు ఎంత ఉత్సాహంగా, ఎంత ప్రేమగా, ఎంత ధారాళంగా, మీకున్నది కొద్దిగా ఎంత మీరు ప్రభుకి ఎలా చేస్తున్నారో అది చూస్తాడు తల్ల. ఇచ్చే మనసును బట్టే ప్రేమ ఉంటుంది కానీ డబ్బును బట్టి రాదు, గుర్తుపెట్టుకోండి. ఉన్నోడు ఉన్నట్టు ఇస్తాడు, లేనోడు లేనట్టు ఇస్తాడు. మా డబ్బుదేముంది? డబ్బు కాదు కావాల్సింది ఇక్కడ. ఏ మనసుతో ప్రేమిస్తున్నావు? నిండు మనసా, అర మనసా, కొర మనసా? ఇచ్చి మళ్ళీ ఊరని చెప్పుకుంటున్నారా? లేకపోతే అసలు ఇచ్చే మనసే లేదా? ఇలా రకరకాల మీద ఆధారపడి దావీదు గారి ప్రేమ మీ మీదకి వచ్చే అవకాశం ఉందన్నమాట. బర్జిల్లైనైతే కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. అంత మంచి ప్రేమ దావీదు గారి దగ్గర బర్జిల్లై సంపాదించుకున్నాడు. బిడ్డలారా, మనందరం మొదట దేవుడి దగ్గర ఆ ప్రేమని సంపాదించుకుందుముగాక. దేవుని దగ్గర మనం ఆ ప్రేమను సంపాదించుకుందుముగాక. దేవుని విషయంలో మనం ఆ ప్రేమను సంపాదించుకుందుముగాక. దేవుని గుండెల్లో నీవు ఆ ప్రేమను సంపాదించుకుందువుగాక. సంఘములో నీవు ఆ ప్రేమను సంపాదించుకుందువుగాక. సేవకుని మనసులో నీవు ఆ ప్రేమను సంపాదించుకుందువుగాక. బ్రతికితే బర్జిల్లైలాగా బతకాలా, లేకపోతే హల్లెలూయా స్తోత్రం ఆమేన్ ఇంక చెప్పను. నేను ఆ ఉన్నతమైన ప్రేమ కలిగి బర్జిల్లైని పోలి నడిచి మనము కోరినదంతా దేవుడు మనకు చేసేటట్లుగా దేవుని మనసుని గెలుచుకొని ఆశీర్వాదాలు పొంది లోకంలో మనం సాగిపోవుదుమోగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి మాటలు మనం ముగిద్దాం. బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన